హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ముంబై స్పెషల్ వడా పావ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ పొటాటోస్, గ్రీన్ చిల్లీ, ఓమా, పసుపు, ఉప్పు. ఇక్కడ పొటాటోస్ని ముందే బాయిల్ చేసి పెట్టానండి. ఇప్పుడు దాన్ని పొట్టు తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకోవాలి. మీరు గ్రేటర్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాషర్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. వేసి ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేయాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప వేసాం కదా, ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే బజ్జీ పిండిలాగా చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పొటాటో రెడీ అయింది కదా, దాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ ముందే హీట్ చేశానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. పొటాటో బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది శనగపిండిలో అద్దుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ అలాగే వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు అవి తీసి సైడ్కి పెట్టుకోవాలి. రిమైనింగ్ బ్యాటర్ తోటి అలా అన్ని చిన్న చిన్నగా బూందీలాగా వేస్తున్నాను. అది వేగాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో గ్రీన్ చిల్లీ కూడా వేసి గోలిస్తున్నాను. గోలించి సైడ్కి పెట్టుకుందాం. వెల్లుల్లి కారం కోసం మనం గోలించి పెట్టుకున్న బూందీని, అలాగే 4 వెల్లుల్లి, కారం, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పావు బ్రెడ్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ పెట్టాలి. గ్రీన్ చట్నీ పెట్టాం కదా, దానిపైన ఆలూ బజ్జీ పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేయాలి, పచ్చిమిర్చి. దాంతో వడాపావ్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.